ఆ పాల సముద్రంలోంచి పైకొచ్చి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన యొక్క నివాస స్థానంగా వరించి తన మెడలో ఉన్నటువంటి వైజయంతిమాల ఆయన మెడలో అలంకారం చేసి ఆయనకి పత్ని అయింది. ఇందులో ఒక చమత్కారం ఉంటుంది. లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి స్థానం వక్షస్థలం, ఆమె కూర్చున్న స్థానం పాదముల దగ్గర. ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. కానీ శ్రీ మహావిష్ణువు ఆమెని తన గుండెల్లో పెట్టుకున్నాడు. ఎందుకని? ఎక్కడ ఏ ఆడపిల్ల పుట్టినా ఆ ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు లక్ష్మీ స్వరూపగా సంభావించి శ్రీమన్నారాయణుడికి ఇస్తున్నామని కన్యాదానం చేస్తాం. పతిని అనుగమించినటువంటి స్త్రీ భర్త యొక్క గుండెల్లో స్థానాన్ని పొందుతుంది సుమా అని చెప్పడానికి లక్ష్మీదేవి ఉదాహరణ. ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు. తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్న మాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ తల్లి మళ్ళీ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిందో ఎవరెవరు లక్ష్మీ కటాక్షమునకు పాత్రులో వాళ్ళందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందారు. అందుకే వేదాంత దేశికులు ఆవిడ మీద శతకం చేస్తే ఇక లక్ష్మీ శతకము అని చెప్పలేదు, ఆమె దయాస్వరూపిడు, దయాశతకము అన్న పేరుతో శతకం చేశారు. ఇప్పటికీ అలివేలు మంగాపురం వెడితే దయాశతకంలో శ్లోకాలు చదువుతుంటారు అమ్మవారికి అలంకారం చేస్తున్నప్పుడు. ఆ వేదాంత దేశికులు ఆవిడ్ని దయాస్వరూపిణి అని పిలిచారు. మీరు చూడండి, ఆయనకి దయ లేదండి అన్నప్పుడు అంత పని అలా చేశాడండి, దయలేదు అని ఇలా అనరు. లేకపోతే దయ లేదండి అని కాళ్ళు చూపించరు, దయ లేదండి పొట్ట చూపించరు. అంత దారుణంగా ఎలా ప్రవర్తించారండి, దయలేదు అని ఇలా చూపిస్తారు. దయ గుండెల్లో ఉంటుంది. ఆమె బిడ్డలందరి పట్ల పొంది ఉన్నటువంటి వాత్సల్యం అది. ఆయన యొక్క దయయే లక్ష్మీదేవిగా పిలవబడుతుంది. అందుకే ఆయన గుండెల్లో స్థానాన్ని పొందింది ఆ తల్లి. 7 లోకములను కూడా హేళగా తన కడగంటి చూపు చేత ఐశ్వర్యాన్ని ఇచ్చి, తేజస్సునిచ్చి, చైతన్యాన్నిచ్చి, ఫలవంతం చేసి, సంపదనిచ్చి అందరినీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. దానికి ఆవిడ ఏదో పెద్ద కష్టపడిపోవలసిన అవసరం లేదు. కేవలము తన కడగంటి చూపు చేత 7 లోకములను పరిపాలించగలిగినటువంటి శ్రీరంగ హర్మ్య దీపరేఖ అని పిలిచారు. ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో మాట అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. ఆమె అనుగ్రహము ఎక్కడ పరిపుష్టమై ఉంటుంది అంటే పాత్రత ఉన్న చోట. పాత్రత అంటే ఎవరు సద్గుణ శోభితుడై ఉంటాడో, ఎవడు మంచి సంస్కారవంతుడై ఉంటాడో, ఎవడు నిరంతరము మనసులో ఆర్ద్రత భక్తి కలిగి ఉంటాడో అటువంటి వాడికి ఆ తల్లి యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది. పరమ సంతోషంగా ఆయన దేని గురించి బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు, ఆమె అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూడండి, ఆర్తో జిజ్ఞాసుర్ అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్ధార్థి అన్న మాట రావాలి, నాకు డబ్బు కావాలి అన్నమాట ఏమిటి? ఆర్తో, ఆర్తి కలిగి ఉన్నాడు, అందులోకి అన్నీ వెళ్ళిపోలేదా? ప్రాణం కావాలి ఆర్తి, డబ్బు కావాలి ఆర్తితో పిలిచాడు. మళ్ళీ అర్ధార్థి ఎందుకు వచ్చింది? అర్ధార్థి అంటే కూడబెట్టుకోవడానికి డబ్బు అడిగిన వాడు కాడు, ఏదో తీసుకొచ్చి ఊరికే కూడబెట్టి అదంతా కూడా తాను అనుభవించాలని వెర్రెక్కిపోయి ఆఖరికి తనతో పట్టుకెళ్ళేది లేక ప్రాణం విడిచిపెట్టేవాడి విషయంలో తన్వయం అవదు.